వాళ్ళు దారుణంగా దేవుడిని తిడుతుంటే ఇప్పుడు నా ఆరాధ్య దైవం ఇష్ట దైవం శివుడు అండి. ఒకటి శివుడు నానా మాటలు అన్నాడు, నేను మడిగట్టు కూర్చుని జాగ్రత్తగా మాట్లాడండి, ఎట్లా కుదరదు. ఆ సందర్భంలో మనం కొంచెం లిమిట్స్ దాటు ఏం చేస్తారు మరి? అంటే మన మాటలు కూడా కొంచెం క్రాస్ అవుతాయి అంటున్నా. ఒకటి రెండు సందర్భాల్లో ఇప్పుడు నేను కొన్ని వందల వీడియోలు చేశాను. వందల వీడియోలు అదే పనిగా తిడుతూ ఉంటే ఎంతమంది ఎన్నిసార్లు చూస్తారు నా వీడియోస్? కంటెంట్ మాట్లాడకుండా ఎప్పుడు తిడతానే ఉన్నాను అనుకోండి, జనాలకు ఏం అవసరం? మనం ఏదో కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, చరిత్ర ఏం జరిగిందో చెప్తున్నాం, లాజికల్గా మాట్లాడుతున్నాం కాబట్టి జనాలకు నచ్చుతుందో చూస్తున్నారు. లేకపోతే 10 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం అనేది నడిపించడం సాధ్యమా? మీరు చెప్పండి. ఓన్లీ 2 రోజులు చూస్తారు, అది జీర్ణం కావట్లే వీళ్ళకి. వీళ్ళు క్రైస్తవ సమాజానికి మీ నలుగురే టార్గెట్ ఎందుకు అయ్యారంటే క్రైస్తవులకి కాదు, పాస్టర్లకి, మాఫియాకి. క్రైస్తవులు వేరు, పాస్టర్లు వేరు. అంతేగా. ఇప్పుడు సాధారణ క్రైస్తవుడు అంటే అతను దోపిడీకి గురి కాబడేవాడు, పాస్టర్ అంటే దోపిడీదారుడు.